Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 409 points gain అయి 74,086 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 118 పాయింట్స్ గెయిన్ అయి 22,474 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 384 పాయింట్స్ గెయిన్ అయి 47,965 దగ్గర క్లోజ్ అయింది. ఎలా అనిపించింది మార్కెట్ ఇవాళ? పర్టికులర్ గా నిఫ్టీ నిన్న ఫాలో అవడం అండ్ ఇవాళ కూడా డౌన్ అవుతూ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర గమనించారో లేదో ఇదే లైన్స్ ఏ మనం రీసెంట్ డేస్ లో చూపిస్తూ మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆ ఇంపార్టెంట్ లైన్స్ దగ్గర నుంచి సుమారుగా 280 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ ర్యాలీ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా నిన్నటి వీడియోలోనే డిస్కస్ చేసుకోవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ పరంగా ఉంటున్న బులిష్ యాక్టివిటీ అండ్ నా వ్యూ ఏంటనేది కూడా. అండ్ ఫ్రెండ్స్ ఇవాళ కూడా పుట్స్ బై చేసాం, ఏం చేయాలి, నష్టపోతున్నాం, FNO లో ట్రాప్ అయ్యాం అని అంటున్నారు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చాలా చాలా రిస్కీ. అక్కడ మనం ఎటువంటి మిస్టేక్ చేస్తున్నా ఎంటైర్ క్యాపిటల్ పోతుంది. బట్ మీరు పుట్స్ ని బై చేయడానికి కాల్ సేల్ చేయడానికి నేను నిన్న కూడా చెప్పాను, ఒక లాజిక్ ఉంటే చేయండి. కానీ జస్ట్ బికాస్ మార్కెట్ పైకి పెరిగింది, పుట్స్ తక్కువకి వస్తున్నాయి అండ్ రేపు ఎక్స్పైరీ తీసుకుంటే ఏమో మార్కెట్ ఒక 100 పాయింట్లు పడితే అది డబల్ ట్రిపుల్ అయిపోతుంది కదా అంటే అది ఖచ్చితంగా లాటరీ గేమే కదా, అది గ్యాంబ్లింగ్ కదా. సో ఒకసారి ఆలోచించండి. మార్కెట్ రిలేటెడ్ గా మీకు ఒక లాజిక్ ఉండాలి ఎంట్రీ పాయింట్స్ కి. అండ్ ఇవాళ మార్కెట్స్ పర్టికులర్ గా నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ దగ్గర క్లోజ్ అయింది. ఫ్రాంక్లీ నాకు కూడా ఒక పాయింట్ లో ఇంతలా మార్కెట్ ఇవాళ మూవ్ అవుతుంది అనే ఒపీనియన్ అయితే లేదు. బికాస్ 22,000 ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నామో, సపోర్ట్ అనుకున్నామో అక్కడికి కూడా వస్తుంది. ఏంటిది మార్కెట్ లో బ్యాంక్ నిఫ్టీ ఏమంత స్ట్రాంగ్ గా ఉంది, నిఫ్టీ ఏంటి ఇలా ఉంది అని అనుకుంటున్న కొంత టైం కి లేదు నేను కూడా రెడీగానే ఉన్నాను, బట్ లేట్ అయిందని. ఎలా నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ లో ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో క్లోజ్ అయ్యింది. నేను మీకు ఒక ఇంపార్టెంట్ సినారియోని అయితే చెప్పాలనుకుంటున్నాను. జేఎం ఫైనాన్షియల్ స్టాక్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది యాక్చువల్లీ నేను స్టాక్ రిలేటెడ్ గా మాట్లాడాలని చెప్పట్లేదు. మన ఫైనాన్షియల్ రెగ్యులేటర్ అయినా ఆర్బీఐ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది దాన్ని బట్టి బ్యాంక్స్ కి, ఎన్బిఎఫ్సిస్ కి అండ్ ఈవెన్ స్టాక్ మార్కెట్ కి కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. దీని ఇప్పుడు మార్కెట్ అనాలిసిస్ లో కొంత బ్రీఫ్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రీసెంట్ టైమ్స్ లో, రీసెంట్ కాదులేండి, లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ఆర్బీఐ యాజ్ ఎ రెగ్యులేటర్ గా ఏమేం చేస్తున్నారు అనేది ఒకసారి గమనిస్తున్నారా? క్రిప్టో కరెన్సీస్ అండ్ ఫేక్ బెట్టింగ్ అండ్ జస్ట్ 1 minute లోనే పైకి వెళ్తుంది కిందకి వెళ్తుందని ట్రాప్ చేస్తున్న చాలా యాప్స్ పరంగా రెస్ట్రిక్షన్స్ ని తీసుకొచ్చారు, బ్యాన్స్ ని విధించారు అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇల్లీగల్ యాక్టివిటీస్ ని వైప్ అవుట్ చేయాలని ప్రయత్నించారు. అండ్ చైనా నుంచి వస్తున్న మోస్ట్ ఆఫ్ ద లోన్ యాప్స్ రిలేటెడ్ గా కూడా రెస్ట్రిక్షన్స్ అండ్ బ్యాన్స్ ని కూడా విధించారు. ఇదొక పక్క. తర్వాత బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఇస్తున్న పర్సనల్ లోన్స్ అంతా మనకి గ్రోత్ వద్దు, వెనక్కి రండి. అండ్ ఎన్బిఎఫ్సిస్ పరంగా కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ని ఆల్రెడీ విధించారు. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి ఒక పెద్ద బ్యాంకే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ గా లేదనేసరికి మీరు క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేయొద్దు, ఒక సర్టైన్ టైం వరకు మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేసుకొని మమ్మల్ని సాటిస్ఫై చేసిన తర్వాత మళ్ళీ క్రెడిట్ కార్డ్స్ ని ఇష్యూ చేయమని చెప్పారు. అండ్ బజాజ్ ఫైనాన్స్, ఆర్బీఎల్ బ్యాంక్ పరంగాను డెసిషన్స్ ని హార్ష్ గానే తీసుకున్నారు. రీసెంట్ టైమ్స్ లో పేటిఎం, తర్వాత ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ అండ్ ఇప్పుడు జేఎం ఫైనాన్షియల్. ప్రీవియస్ గా ఉన్నవన్నీ పక్కన పెట్టండి. జేఎం ఫైనాన్షియల్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే యాక్చువల్లీ తీసుకున్న డెసిషన్ జేఎం ఫైనాన్షియల్ కి అగెనెస్ట్ గా కాదు, వీళ్ళ సబ్సిడరీకి అగెనెస్ట్ గా. ఇది ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ ఇద్దరు బాగా గమనించాలి. ఇది నేను స్టాక్ అప్డేట్ అయితే స్టాక్స్ అప్డేట్ లోనే కవర్ చేసేవాడిని, బట్ ఇది మార్కెట్ అప్డేట్ లానే నేను చూస్తున్నాను. వీళ్ళ మీద కాదు యాక్షన్ తీసుకుంది, యాక్చువల్లీ జేఎం ఫైనాన్షియల్ మీద కాదు. జేఎం ఫైనాన్షియల్ అండర్ లో ఉంటున్న 100% సబ్సిడరీ అయినా జేఎం ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ మీద, అది ఇంకొక కంపెనీ. వాళ్ళు ఏం చేస్తుంటారు అనుకుంటున్నారు? ఐపీఓస్, ఒకవేళ మీరు అప్లై చేయాలనుకోండి ఐపీఓస్, మీకు లోన్స్ ఇస్తారు. డెబెంచర్స్ అప్లై చేయాలనుకుంటున్నారు, డెట్ మార్కెట్ లో కూడా అప్లై చేయాలనుకో మీకు లోన్స్ ఇస్తారు. అండ్ షేర్స్ ని తాకట్టు పెట్టుకొని కూడా లోన్స్ ఇస్తూ ఉంటారు. ఆర్బీఐ ఏం భావించిందంటే చాలా లో మార్జిన్ పెట్టుకొని, అంటే ఒకవేళ తీసుకున్న తను రిస్క్ లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, కట్టలేకపోయాడు అనుకోండి, ఇక వీళ్ళ మీద బిగ్ ఇంపాక్ట్ అనమాట. అలా చాలా చాలా తక్కువ లో మార్జిన్ పెట్టుకొని ఎక్కువ ఇంట్రెస్ట్ ఆర్ ఎక్కువ లాభం ఉండే బిజినెస్ కాబట్టి కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ కి వీళ్ళు ఎక్కువగా లోన్స్ ఇస్తున్నట్లు ఆర్బీఐ గుర్తించారు. అండ్ ఐపీఓస్, పర్టికులర్ గా కొన్ని ఐపీఓస్ కి, ఎన్సిడీస్ కి అప్లై చేసుకోవడానికి కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ కి ఎక్కువ వెసులుబాట్లు కలిగించినట్లు డబ్బుల పరంగా. అండ్ ఈవెన్ కొంతమంది కస్టమర్స్ కి సంబంధించిన పిఓఏ, పవర్ ఆఫ్ అటార్నీ కానీ అండ్ మాస్టర్ కాపీ అగ్రిమెంట్స్ మీద సైన్ చేయించేసుకొని వాళ్ళ అనుమతి లేకుండానే ఐపీఓస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఒక పక్క లెండర్ గాను, మీన్స్ డబ్బులు ఇస్తున్న వాళ్ళు గాను, ఇంకో పక్క నుంచి బారోవర్ గాను ఇలా మాల్ ప్రాక్టీసెస్ జరిగాయి జేఎం ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఈ కంపెనీ ఒక సబ్సిడరీలో అని ఆర్బీఐ వాళ్ళు గుర్తించి డెసిషన్ తీసుకుంటున్నారు. దీని కారణంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో వస్తున్న ఫాల్ కూడా మనం లింక్ చేయొచ్చు ఇవాళ. ఎందుకంటే ఎవరెవరైతే లోన్ తీసుకొని లీవరేజ్డ్ గా కూడా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారో అది ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు రిమూవ్ చేయాలన్నట్లు నాకైతే అర్థమవుతుంది. బికాస్ మీరు గమనించండి, మోస్ట్ ఆఫ్ ద ఐపీఓ సబ్స్క్రిప్షన్స్ అన్ని కూడా హెచ్ఎన్ఐ కేటగిరీలో వాళ్ళ ఓన్ ఫండ్స్ కాదు, ఎన్బిఎఫ్సిస్ దగ్గరికి వెళ్తారు. నేను ఒక లెట్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక 50 కోట్లకి ఐపీఓని అప్లై చేద్దాం అనుకుంటున్నాను, మీ దగ్గర ఉంటున్న డబ్బులు నాకు ఇవ్వు, నేను అప్లై చేస్తాను. మొత్తం డబ్బులకి ఇవ్వరు కదా ఐపీఓ, సర్టైన్ డేస్ పాటు హోల్డ్ అవుతుందా మనీ, అంతవరకు నేను నీకు ఇంత వడ్డీ పే చేస్తానని హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్ అండ్ ఎన్బిఎఫ్సి వాళ్ళు టైప్ అవుతారు. ఇది ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉంటున్నదే. బట్ వీళ్ళు సర్టైన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి తక్కువ మార్జిన్స్ పెట్టుకుంటూ, అంటే స్టాండర్డ్ గా ఉంటున్న రిస్క్ ప్రోటోకాల్స్ ఫాలో
ఫాలో అవ్వకుండా పెట్టుకొని ఇస్తూ ఉండడం. స్టాక్ మార్కెట్ లో ఉంటున్న యుఫోరియా ఎంతలా ఉంది అండ్ పీపుల్ కూడా అప్పు చేసి మరి స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ ని తాకట్టు పెట్టి మరి మళ్ళీ స్టాక్స్ ని కొనడం. ఇది ఎప్పుడు కూడా రిస్క్ గేమ్. మార్కెట్ పెరుగుతున్నంత వరకు బానే ఉంటది. ఒక్కసారి మార్కెట్ పడింది అనుకోండి, ఏ షేర్లను అయితే తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడో మళ్ళీ షేర్లను కొనడానికి ఆ తాకట్టు పెట్టుకున్నవాడు ఎయిదర్ నువ్వు ప్రీవియస్ గా పెట్టిన షేర్స్ నైనా పెంచు, బికాస్ నువ్వు పెట్టినప్పుడు 100 ఉంది, ఇప్పుడు 80 రూపాయలకు పడింది, నెక్స్ట్ 60 రూపాయలకు పడుతుంది. సో నీకు ఇచ్చిన డబ్బులకి మాకు అవ్వట్లేదు, ఇంకా ఎక్కువ షేర్లైనా తాకట్టు పెట్టు, లేదంటే వాటిని నమ్మేస్తాం, లేదంటే నువ్వు డబ్బులు కట్టి ఆ షేర్లు తీసేసుకో అనే స్టేజ్ కి వచ్చిన రోజు మాత్రం బిగ్ నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుందని ఆర్బీఐ వాళ్ళు భావిస్తున్నారు. ఇన్ సింపుల్ టర్మ్స్, స్టాక్ మార్కెట్ పెరుగుతూనే ఉంది కదా అని పోర్ట్ఫోలియోలో ఉంటున్న స్టాక్స్ ని కూడా తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో కూడా స్టాక్స్ ని కొనే ప్రయత్నం బయట జరుగుతూ ఉందని ఆర్బీఐ వాళ్ళకి అనిపిస్తున్నట్లయితే కనిపిస్తుంది. దాని కారణంగానే ఐపీఓస్ కి, స్టాక్స్ కి, ఈవెన్ డెబెంచర్స్ కి కూడా లోన్స్ ఇస్తూ మార్జిన్ ప్రోటోకాల్స్ ని ఫాలో అని జేఎం ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ మీద రిస్ట్రిక్షన్స్ ని విధిస్తూ ఉండేసరికి ఇవాళ ఈ స్టాక్ ఫాల్ అయింది. స్టాక్ ఫాల్ ని పక్కన ఉంచండి, మార్కెట్ లో జరుగుతున్న ఈ యాక్టివిటీ రెగ్యులేటర్ కంటపడినట్టు అండ్ దానికి వాళ్ళు తీసుకుంటున్న యాక్షన్స్ ఎంటైర్ ఎన్బిఎఫ్సి స్పేస్. ఇక్కడ జేఎం ఫైనాన్షియల్ మీద యాక్షన్ తీసుకుంటే ఇవాళ మోస్ట్లీ ఎన్బిఎఫ్సి స్టాక్స్ ఎందుకు పడ్డాయి? ఇదే కారణం. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ ఏదైతే ఎక్స్ట్రీమ్ ర్యాలీని చూసిందో ఆ ర్యాలీని ఇంకా క్యాప్చర్ చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ పోర్ట్ఫోలియోలో మంచిగా గెయిన్ అయిన స్టాక్స్ ని కూడా తాకట్టు పెట్టి ఎవరెవరైతే పొజిషన్స్ తీసుకున్నారో వాళ్ళకి రెగ్యులేటర్ ఇండైరెక్ట్ గా హింట్స్ అయితే ఇస్తున్నారు, మీరు చేస్తున్నది తప్పు అని. అదంతా సరే, ఇప్పుడు ఇది మార్కెట్ అనాలిసిస్ లో ఎందుకు చెప్పారు? ఇదిగోండి ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ గురించి ఫ్రెండ్స్ డైలీ చెప్పి నేనేదో దీని గురించి టెన్షన్ పెట్టాలి, భయపెట్టాలి అనేది నా ఒపీనియనే కాదు. బట్ సెబీ వాళ్ళు, మ్యూచువల్ ఫండ్స్ ని రెగ్యులేట్ చేసిన ఆంఫీ వాళ్ళు అండ్ ఇంకొంతమంది మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళైతే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లోకి డబ్బులు రావడాన్ని ఆపేశారు. అండ్ ఏ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడెప్పుడు ఆపేశాయని దాని రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. అండ్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్ ఒక ప్రైస్ టు ఎర్నింగ్, ప్రైస్ టు బుక్, పీజీ రేషియోస్, ఆర్ఓఈ అండ్ వాటి ఎర్నింగ్ సిఏజిఆర్ ఇవి కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. వీటి డేటాని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సింపుల్ లాజిక్, ఒక ఎక్స్ట్రీమ్ ర్యాలీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కనిపించింది. అది ఎంతలా కనిపించిందంటే రెగ్యులేటర్స్ ని కూడా టెన్షన్ పెడుతుంది. అండ్ ఇది ఎప్పటి నుంచో ఉన్నదే, బట్ రీసెంట్ టైమ్స్ లో మొమెంటం స్లో అవుతూ ఉండడం, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ పరంగా డైవర్జెన్స్ కంపేర్డ్ విత్ నిఫ్టీ ఫామ్ అవుతూ ఉండడం, ఇవి పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్న వాళ్ళు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లోనే, బికాస్ బుల్ మార్కెట్ ర్యాలీ కదా, మైండ్స్ ని గ్రీన్ గా ఉంచుతుంది. ఏం చూసినా గ్రీన్ గానే కనిపిస్తుంది. అదే మైండ్ సెట్ తో చూస్తుంటే జాగ్రత్త. నేను మళ్ళీ చెప్తున్నాను, బికాస్ ఇవి ఇక్కడ నుంచి కూడా ఇంకొక 10%, 20% కరెక్ట్ అయిన తర్వాత నేను ఎప్పుడో ఒక వీడియోలో చెప్పాను అని నేను గుర్తు చేశాను అనుకోండి, మేబీ మీకు తెలియకపోవచ్చు. కాబట్టి ఈవెన్ మీకు విసుగొస్తున్నా రిపీటెడ్ గా ప్రతి దాంట్లో కూడా చెప్తున్నాను. అట్లీస్ట్ ఇక్కడ నుంచైనా పెద్ద మొత్తంలో మీరు స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచిస్తారని. అలానే ప్రతి స్మాల్ క్యాప్ పడిపోతుందని కాదు, 100లో 10 పెరగచ్చు, 90 పడచ్చు, కొంత కరెక్ట్ అవ్వచ్చు, బట్ 10 పెరగచ్చు. బట్ ఆ 10ని మీరు క్యాప్చర్ చేసేంత అనాలిసిస్ అండ్ స్టడీని చేశారా లేదా అనేది క్వశ్చన్. మీరు అంత స్ట్రాంగ్ అనాలిసిస్ చేశారు, మంచి వాల్యుయేషన్ లో ఉంది, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎక్స్పాండ్ అవుతుంది బిజినెస్ అని మీకు క్లారిటీ ఉంటే ఓకే. బట్ లేకపోతే జస్ట్ సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఏదో ఒక ర్యాండమ్ పేరుని మాత్రం తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. బికాస్ వన్స్ సైకిల్ డౌన్ సైడ్ కి షిఫ్ట్ అయిందంటే 3-4 ఇయర్స్ పాటు మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రైస్ రాదు. ఇప్పటి వరకు చూసిన మార్కెట్ ఒకలా ఉంటది, నెక్స్ట్ చూడబోయే మార్కెట్ ఇంకొకలా ఉంటది. నేను మార్కెట్ ని బులిష్ గానే చూస్తున్నానని చెప్తున్నాను రీసెంట్ టైమ్స్ లో. అండ్ రీసెంట్ గా ఎవరో క్వశ్చన్ కూడా అడిగారు, మీరు మార్కెట్ ని బులిష్ గా చూస్తుంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కూడా పెరుగుతాయి, బట్ మీరు మార్కెట్ ని బులిష్ అంటున్నారు, స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ పైకి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు, ఎందుకు లాజిక్ అని? లార్జ్ క్యాప్స్ పెరగలేదు, లార్జ్ క్యాప్స్ లో స్పేస్ ఉంది, పెరగలేదంటే అవి కూడా పెరిగాయి. బట్ కంపేర్డ్ విత్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అవి చాలా తక్కువ పెరిగాయి. నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, నిఫ్టీ 27% పెరిగిందంతే, స్మాల్ క్యాప్స్ ఏకంగా 80% దగ్గరగా పెరిగాయి FY24 లో. ఎంత గ్యాప్, అంత గ్యాప్ యాక్చువల్లీ మెయింటైన్ అవ్వదు. ఆ డైవర్జెన్స్ ని మీట్ అవడానికి నిఫ్టీ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ ఒకవేళ పడకపోయినా రేంజ్ బౌండ్నెస్ ని మెయింటైన్ చేస్తానైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆర్ ఇన్ ద వర్స్ట్ కేస్ డౌన్ అవ్వచ్చు. కాబట్టి వీటి రిలేటెడ్ గా కొంత జాగ్రత్త వహించమని మీకు జస్ట్ ఒక అలర్ట్ లా చెప్తున్నాను. డెసిషన్ మీదే. మొన్న సెబీ వాళ్ళు, ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు కూడా ఈ స్టాక్స్ కి లోన్స్ ఇస్తూ పెట్టుబడులు పెడుతున్న వాళ్ళ రిలేటెడ్ గా డెసిషన్స్ ని తీసుకున్నారంటే స్టాక్స్ ని తాకట్టు పెట్టి మరీ డబ్బుల్ని ఎక్కడ పెడతారు చెప్పండి? లార్జ్ క్యాప్ స్టాక్స్ లో పెడతారు ఎవరైనా? 5% రిటర్న్, 10% రిటర్న్ బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తే ఇన్ ద బెస్ట్ కేస్ 12% ఆర్ 14% వస్తుంది యాన్యువల్లీ. దానికోసం తాకట్టు పెడతారా? దానికోసం అంత వడ్డీలు పే చేస్తారా? లేదు. స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్, మైక్రో క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ కోసమే అలా తాకట్టు పెడతారు. దాని మీద ఆర్బీఐ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారంటే మరి మిగిలిన ఎన్బిఎఫ్సిస్ కూడా అన్ని అలర్ట్ అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఇప్పటివరకు జరిగిన ఫైనాన్సింగ్ యాక్టివిటీ పరంగా ఇంపాక్ట్ ఉంటుందా లేదా అది కూడా మనం ఆలోచించాలి. కాబట్టి ఇందాకంతా కూడా నేను మార్కెట్ అనాలిసిస్ లోనే చెప్పాను. ఓకేనా? క్లియర్ కదా? స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ స్టాక్స్ పరంగా ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఇక్కడ నుంచి చేయాలనుకుంటే 1కి 4 సార్లు ఆ కంపెనీని మళ్ళీ స్టడీ చేసి ఇది బెస్ట్ థింగ్, నేను ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది అనుకుంటే చేయండి. తప్పితే ర్యాండమ్ యూఫోరియాతో, ర్యాండమ్ థీమ్స్ లైక్ సోలార్ అనో, విండ్ అనో,
రెన్యూబుల్ ఎనర్జీ అనో, కెమికల్స్ అనో, ఫార్మా అనో, టెక్స్టైల్ అనో ఏదో ఒక ర్యాండమ్ థీమ్ పట్టుకొని మాత్రం వెళ్ళదు. స్టాక్ స్పెసిఫిక్ గా ఉండండి. ఏ స్టాక్స్ పడితే ఆ స్టాక్స్ ఇక్కడ నుంచి ఎలా అయినా వెళ్ళిపోతాయి, ఇప్పటివరకు చూసిన ర్యాలీతో వెళ్ళిపోతాయంటే నేనైతే దానికి అంగీకరించలేను. పర్టికులర్ గా రీసెంట్ టైమ్స్ లో రెగ్యులేటర్స్ ముందుకొచ్చి ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఉండడం ఇప్పుడైనా మనం అలర్ట్ అవ్వాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ కమింగ్ టు మార్కెట్, నిఫ్టీ అయితే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తుంటారు కదా, ప్రీవియస్ గా ఉంటున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ అయి మార్కెట్ కొత్త ఆల్ టైమ్ హైస్ లోకి వెళ్లి క్లోజ్ అయింది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ డౌన్ అవుతుంటే మీకు ఫస్ట్ లోనే కన్ఫర్మ్ చేసేది నేను స్ట్రాంగ్ గానే ఉన్నాను, నేను వీక్ గా లేనని మీకు ఇంకొకసారి కన్ఫర్మ్ చేసేది అయితే ఈ 22,250 లెవెల్. ఎగ్జాక్ట్లీ మీరు ఇంట్రాడే లో లెవెల్స్ ని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్స్ దగ్గరికి వచ్చాయి. మనకి రివర్సల్ అయితే తీసుకుంది. బట్ ఇక్కడ స్టార్ పర్ఫార్మర్ మీకు లాస్ట్ కొంత ఫేడ్ అవుట్ అయింటది. దానికి లాజిక్ కూడా చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బికాస్ ప్రీవియస్ గా ఇంపార్టెంట్ గా ఉంటున్న లెవెల్స్ బ్రేక్అవుట్ ఎప్పుడైతే ఇచ్చిందో అక్కడ కొంత బేస్ ని ఫార్మ్ చేసి అప్ సైడ్ కి మూవ్ అయ్యే ప్రయత్నంలో ఇవాళ ఆల్మోస్ట్ 48,150 వరకు కూడా వెళ్ళింది. కానీ ఇవాళ 48,000 కి కొంత బిలో క్లోజ్ అయింది. నేను దానికి రీజన్ ఇవాళ ఎక్స్పైరీ అనుకుంటున్నాను. బికాస్ 48,000 కి ఎక్కడ వెళ్తుందిలే పై, కానీ కాల్స్ ని ఫుల్ గా రైట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ట్రాప్ అవ్వకూడదని మార్కెట్ ని కొంత డౌన్ సైడ్ కి లిమిట్ చేశారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా మాత్రం నేను నిన్నటి వీడియోలో చెప్పాను నేను బులిష్ గా ఉన్నాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా చెప్పాను. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్న ఎయిదర్ పైకైనా కిందకైనా ఒక బిగ్ మూవ్ అయితే ఉంటది మార్కెట్ లో. పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ లో అయితే ఖచ్చితంగా ఉండదు, ఒక బిగ్ మూవ్ అయితే ఉంటది. నేను అప్ సైడ్ కి ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పాను. సో ఎటు ఒక పక్క మూవ్ ఉంటదని రేపు పొద్దున పడినప్పుడు నేను చెప్పాను, లేకపోతే పెరిగినప్పుడు నేను చెప్పానని నేను చెప్పట్లేదు. నేను పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అక్కడ మాత్రం ఉండదు అని నేను చెప్పడానికి ఉంటున్న మెయిన్ లాజిక్. నేను యాక్చువల్లీ అడుగుతారు అనుకున్నాను మీరు ఎలా చెప్పారు అక్కడే మార్కెట్ ఉండదని. దానికి మెయిన్ లాజిక్ ఓపెన్ ఇంట్రెస్ట్ ని మీరు బ్యాంక్ నిఫ్టీలో క్రియేట్ అవుతున్న ఓపెన్ ఇంట్రెస్ట్ ని ఫిబ్రవరి టైంలో మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 25.7 ఆర్ 26 lakhs దగ్గరగా ఉంటున్న ఓపెన్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎంత ఉంది అనుకుంటున్నారు? ఓపెన్ ఇంట్రెస్ట్ నియర్లీ 42 lakhs దగ్గరగా ఉంది. 25 లక్షలు ఎక్కడ, 42 లక్షలు ఎక్కడ? దట్ టు ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలోనే బిల్డ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. లెట్స్ సే పొజిషన్స్ అన్ని అప్ సైడ్ కి వెళ్తాయని బిల్డ్ అయ్యాయి అనుకోండి. ఇఫ్ అది రాంగ్ చేస్తూ ఇంకెవరైనా అదర్ ప్లేయర్స్, బిగ్ ప్లేయర్స్ దాన్ని రాంగ్ చేస్తూ డౌన్ సైడ్ కి పుష్ చేయగలిగితే కొంత దెన్ అది స్పైరల్ ఎఫెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. డౌన్ సైడ్ కూడా ఒక బిగ్ ఫాల్ ని తీసుకొస్తుంది. లేదా అలాంటి ట్రాప్స్ ఏం లేకుండా ఎలా అయితే బిల్డ్ అయ్యా అలానే అప్ సైడ్ కి వెళ్తున్నాయి అనుకోండి, దెన్ అప్ సైడ్ కూడా ఒక స్ట్రాంగ్ మొమెంటం ఉంటుంది. కాబట్టి నేను చెప్పాను ఇదర్ డౌన్ సైడ్ అయినా ఉండొచ్చు, నేను రాంగ్ అవ్వచ్చు, మనం అనుకునే లెవెల్స్ కంటే బిలో వెళ్ళొచ్చు, బ్యాంక్ నిఫ్టీ అక్కడి నుంచి ఫాలో అయిపోవచ్చు. ఆర్ మార్కెట్ లో ఉంటున్న ప్రైస్ యాక్షన్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ని బట్టి నాకు మార్కెట్ పెరుగుతుంది అనిపిస్తుంది కాబట్టి అప్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. నేను అప్ సైడ్ కి చూస్తున్నాను. ఆర్ నేను రాంగ్ అయితే డౌన్ సైడ్ కూడా ఒక హెవీ మూవ్ ఉంటుంది, కానీ మార్కెట్ ఒక కన్సాలిడేషన్ రేంజ్ లో ఉండదు. అదే ప్రధాన కారణం రీసెంట్ టైమ్స్ లో నేను రేంజ్ అసలు డిస్కస్ చేయట్లేదు. ఒకవేళ రేంజ్ నే నేను మాట్లాడుతూ వచ్చుంటే ఖచ్చితంగా నేను కాల్ సైడ్ ఇప్పటికే ఎన్నో సార్లు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఉండాలి. పుట్స్ డికే అవ్వట్లేదు. మంత్లీ కాంట్రాక్ట్స్ ని ప్లే చేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటది. ఇలాంటి మూవ్స్ లో పుట్స్ డికే అవ్వవు, కాల్స్ ఎక్స్ప్లోడ్ అవుతాయి. దాన్ని మెయింటైన్ చేయడం కష్టం. కాబట్టి డైరెక్షనల్ వ్యూ ఉంటున్నప్పుడు నేను రేంజ్ బోనస్ ని మార్కెట్ లో రీసెంట్ టైమ్స్ లో డిస్కస్ చేయట్లేదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కూడా నేను FIDI డేటాను గమనించారా? FIS అండ్ DIS ఇద్దరు బయర్స్ గా వచ్చారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా చెప్పాను అనుకుంటా 9 కోట్ల యూనిక్ ఇన్వెస్టర్స్ ప్రెసెంట్ ఇప్పుడు మార్కెట్ లో ఉన్నారు. అండ్ లాస్ట్ 5 నెలల్లోనే 1 కోటి దగ్గరగా ఇన్వెస్టర్స్ వచ్చారు. ఇంతలా రీటైలర్స్ యొక్క పవర్ ఇక్కడ నుంచి చాలా నెలల క్రితం అనుకుంటా రీటైలర్స్ యొక్క పవర్ అండ్ రీటైలర్స్ మార్కెట్ ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు, FIS ఇప్పుడు సెల్ చేస్తున్న మార్కెట్ ఎందుకు పడట్లేదు, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం. స్టిల్ రీసెంట్ టైమ్స్ లో రిస్ట్రిక్షన్స్ వస్తున్నా సరే FIS ఒక సెల్లింగ్ ని మాస్క్ చేస్తూ మార్కెట్ లోకి ఫండ్స్ ని హెవీగా తీసుకొస్తున్నది రీటైలర్స్. అండ్ ఆ రీటైలర్స్ డబ్బులే ఇండైరెక్ట్ గా మీకు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అదే DIS ద్వారా మీరు చూస్తూ ఉన్నారు. గత నెలలోనూ 25,000 కోట్ల దగ్గరగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. DIS మీన్స్ ఇండైరెక్ట్ గా రీటైలర్స్ దగ్గర నుంచి. ఈ నెలలో ఇప్పటికే 9,000 కోట్ల దగ్గరకు వచ్చాయి. జస్ట్ మీరు ఒకసారి అలా క్యాల్కులేట్ చేయండి. 6 రోజులే అయింది. ఇన్ఫాక్ట్ ఈ డేటాను బట్టి చూస్తే 5 రోజులే అయింది. 5 రోజులకే 9,000 కోట్లు అంటే లాస్ట్ మంత్ తో పోలిస్తే ఒక హై ఇంటెన్సిటీతో ఈ మంత్ లో ఫండ్స్ మనకి DIS దగ్గర నుంచి ఫ్లో అవుతున్నట్టు గత నెలలోను అండ్ ప్రీవియస్ నెలలోను అంతకు ముందు నెలలోను FIS సెల్లర్స్ గానే ఉన్నారు. కాబట్టి అది బిగ్ వే లో ఇప్పుడు FIS ఈ మంత్ లో బయర్స్ గా టర్న్ అయితే DIS దగ్గర నుంచి ఉంటున్న సపోర్ట్ ఎలాగో అలానే ఉంటది. FIS దగ్గర నుంచి కూడా సపోర్ట్ రావడం స్టార్ట్ అయితే మార్కెట్ వెనక్కి వెళ్తుందా ముందుకు వెళ్తుందా, ఇది కూడా షార్ట్స్ ని ఆర్ పుట్స్ ని హోల్డ్ చేస్తున్న వాళ్ళు, కాల్స్ ని సెల్ చేస్తున్న వాళ్ళు ఆలోచించాలి. యాక్చువల్లీ నేను ఇలాంటి అనాలిసిస్ లే ప్రీవియస్ గా అనుకున్న కొన్ని సందర్భాల్లో నేను రాంగ్ అయి మార్కెట్ కొంత పడి మీన్స్ కొన్ని పాయింట్స్ ఇంకా మార్కెట్ పడిపోతుందని ఒక ఫియర్ ని క్రియేట్ చేసి తర్వాత ర్యాలీ అయిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఆ ఫియర్ ని క్రియేట్ చేసి మార్కెట్ లో లాంగ్ సైడ్ ఉన్న వాళ్ళని షేక్ చేయాలనుకుని మార్కెట్ ఫేక్ గా ఫాలో అవుతుంది. ఆ ఫాల్ కోసం మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ అక్కడ గెయిన్ అవుదాం, ఫేక్ ఫాల్ లో గెయిన్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు కూడా అది ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు కదా. ఎక్కడి నుంచి మార్కెట్ షేక్ చేస్తుంది, ఎప్పుడు మార్కెట్ సడన్ గా పెరుగుతున్న మార్కెట్ సడన్ గా ఒక 200 పాయింట్స్ నిఫ్టీలో పడిపోతుంది. అందరినీ భయపెట్టడానికి, ఇంకా మార్కెట్ పడిపోతుందని ఫియర్ ని క్రియేట్ చేయడానికి. ఆ ఫియర్ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుందో మనకు తెలియదు. కాబట్టి ఈవెన్ ఆ ఫియర్ ని కూడా ఒక ఇంపార్టెంట్ లెవెల్ పెట్టుకునే ప్లే చేయండి. ఈ ఇంపార్టెంట్ లెవెల్ ఇది బ్రేక్ అయితే నేను
షార్ట్స్ తీసుకుంటానని ప్లే చేయండి. కానీ మార్కెట్ పెరుగుతున్నప్పుడు అన్నెసరీగా ఇంపార్టెంట్ సపోర్ట్స్ బ్రేక్ అవ్వకుండా అట్లీస్ట్ నియర్ టర్మ్ లో నిఫ్టీ 250 పాయింట్ కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అవ్వకుండా ప్రెసెంట్ ఉంటున్న యాక్టివిటీని మీరు నెగిటివ్ గా చూడాలనుకుంటే మార్కెట్ యాక్టివిటీని ట్రాప్ అయ్యే సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే నిన్న ఐఎస్ఎం సర్వీసెస్ డేటా వచ్చింది యుఎస్ కి సంబంధించి. అందులో ఎంప్లాయ్మెంట్ డేటా బిలో 50 వచ్చింది. అది కొంత కూల్ అవుతున్నట్టు. సో ఇన్ఫ్లేషన్ కూడా కూల్ అవుతుందనే ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకోవచ్చు. గోల్డ్ ని గమనిస్తున్నారా? సైలెంట్ గా రీసెంట్ టైమ్స్ లో మనం ఎప్పుడు మాట్లాడుకోవట్లేదు కానీ గోల్డ్ ఆల్ టైమ్ హైస్ కి వెళ్ళిపోతుంది. అండ్ ఇవాళ పవెల్ గారి టెస్టిమోనీ ఉంది ఎకానమీ గురించి అండ్ వడ్డీ రేట్ల గురించి. అంత పెద్ద స్టేట్మెంట్స్ చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు కానీ స్టిల్ మార్కెట్స్ అన్ని ఆ టెస్టిమోనీని తను ఏం మాట్లాడతారన్న దాన్ని గమనిస్తున్నాయని అయితే చెప్తున్నారు. నేనైతే ఒక బిగ్ స్టేట్మెంట్స్ వస్తాయి ప్రెసెంట్ ఉంటున్న కండిషన్ లో అయితే అనుకోవట్లేదు. ఒకవేళ అలాంటివి ఏమైనా వచ్చి గ్లోబల్ మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతుంటే ఇమీడియట్ గా మీకు టెలిగ్రామ్ లో కూడా అప్డేట్ చేస్తాను. అండ్ గ్లోబల్ మార్కెట్స్ లో అయితే సినారియో సిమిలర్ గానే ఉంది. కొంత రేంజ్ బౌండ్నెస్ టు కొంత నెగిటివ్ లోనే ఇవాళ మార్కెట్స్ ఉన్నాయి. అండ్ ఎఫ్ఐస్ ఒక షార్ట్స్ ఆల్మోస్ట్ 65% దగ్గరగా ఉంటున్నాయి. మార్కెట్ ఏమో ఆల్ టైమ్ హైస్ కి దగ్గరగా ఉంది. ఎఫ్ఐస్ ఒక షార్ట్స్ స్టిల్ 65% ఉంటూ ఉండడం మార్కెట్ ఎక్స్ట్రీమ్ బులిష్ గా ఉంది. మొత్తం లాంగ్ సైడ్ ఉన్నారన్న ఒక సినారియో అయితే క్రియేట్ చేయట్లేదు. అండ్ ఐఎమ్ వెయిటింగ్. చాలా టైం బ్యాక్ నుంచి బ్యాంక్స్ పెరగాలి అనుకుంటూ చూస్తూ వస్తే ఇప్పటికీ డిసెంబర్ 28 హైస్ కి దగ్గరగా వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 48,636 28th డిసెంబర్ ఒక హై. అది బ్రేక్ చేస్తేనే డైరెక్షనల్ గా మనం బ్యాంక్ నిఫ్టీ పరంగా ఇంకా మూని టువర్డ్స్ 50,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు తీసుకున్న స్టెప్స్ అన్ని ఉన్నాయి కదా ఎన్బిఎఫ్సిస్ కి అగైనెస్ట్ గా. మీరే చెప్పండి, ఎన్బిఎఫ్సి లో ఎవరైనా మీరు గోల్డ్ లోన్స్ ఇవ్వడం ఆపండి అంటే ఆ గోల్డ్ లోన్స్ ఇతర ఎన్బిఎఫ్సిస్ కి వెళ్ళడంతో పాటు బ్యాంక్స్ కూడా వెళ్తాయి కదా. అండ్ మీరు ఈ యాక్టివిటీస్ ని ఆపండి అని ఎన్బిఎఫ్సిస్ కి చెప్తూ ఉంటే దెన్ ఆ కంపెనీకి ఆ ఎన్బిఎఫ్సి కి వెళ్లాల్సిన బిజినెస్ అనేది ఇతర ఎన్బిఎఫ్సిస్ కి అండ్ బ్యాంక్స్ కూడా వెళ్తుంది. అండ్ మొత్తం ఎన్బిఎఫ్సిని ఇంపాక్ట్ చేసేలా అప్డేట్స్ ఏమైనా ఆర్బీఐ ఇస్తుంటే దాని అది ప్యూర్లీ బ్యాంక్స్ కి పాజిటివ్ గా ఉంటది. కాబట్టి ఎన్బిఎఫ్సిస్ కి అగైనెస్ట్ గా రీసెంట్ టైమ్స్ లో ఆర్బీఐ వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ కూడా బ్యాంకింగ్ మొమెంటం లో ఆర్ బ్యాంకింగ్ స్టాక్స్ ఒక మొమెంటం లో వన్ ఆఫ్ ద రోల్ ని ప్లే చేస్తూ కూడా ఉండొచ్చు. ఈ లాజిక్ ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఫైనలీ మార్కెట్ పరంగా నా వ్యూ, నేనైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మేబీ మీకు 1 or 2 డే మూవ్మెంట్ వస్తున్నా తొందర పడద్దని చెప్తాను. అక్కడ అంత హెవీగా ఇన్వెస్ట్మెంట్స్ ప్రెసెంట్ ఉంటున్న లెవెల్స్ నుంచి చేయడం సరి కాదనేది నా ఒపీనియన్. మేబీ నేను రాంగ్ అవ్వచ్చు. ప్రతి దాంట్లోనూ రాంగ్ అయ్యే ఆస్పెక్ట్ ఉంటది. పర్సనల్ గా నాకు స్టిల్ ఇంకా కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే ఏవేవైతే ఫెనామినల్ గా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయో వాటిల్లో నేను కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ లార్జ్ క్యాప్ స్పేస్ లో నాకు ఇంకా ఎక్కడ ఆపర్చునిటీ ఉంది లైక్ ప్రైవేట్ బ్యాంక్స్ లోను. అది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీరు ఏ సెక్టార్స్ గురించి ఎక్కువగా వినట్లేదు ఈ మధ్య. ఫార్మా గురించి ఎక్కువ ఎప్పుడైనా విన్నారా? రీసెంట్ టైమ్స్ లో ఈ ఫార్మా స్టాక్స్ బజ్ లో ఉన్నాయి. ఫార్మా స్టాక్స్ ఎంత పెరిగింది విన్నారా? వినలేదు. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ గురించి భారీగా పెరుగుతున్న ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అని విన్నారా? ఆ హిందుస్థాన్ యూనిలివర్ ని చూసారా ఎక్కడుందో? లాస్ట్ 1 సంవత్సరం చూడండి, లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి చూడండి, అది ఎక్కడుందో చూడండి ఒకసారి. అదే కాదు ఇతర ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ని కూడా చూడండి. ఫార్మా గురించి వినుండరు, హెల్త్ కేర్ గురించి వినుండరు, ఐటీ స్టాక్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ బజ్ లో ఉన్నాయని మీరు వినుండరు. కెమికల్ స్టాక్స్ గురించి కూడా రీసెంట్ టైమ్స్ లో మీరు రిపీటెడ్ గా వినుండరు. కొద్ది రోజుల నుంచే కెమికల్ స్టాక్స్ లో కూడా స్ట్రాంగ్ మొమెంటం అప్ సైడ్ వస్తుంది. స్లోగా మనకి కెమికల్ స్టాక్స్ గురించి అయితే మాట్లాడుకుంటూ వస్తాం. అండ్ ఈవెన్ రిస్క్ చేసి టెలికాం సెగ్మెంట్ లో ఉంటున్న ఎయిర్టెల్ వాటిల్లో కూడా మనకి బెటరే. బికాస్ ఇంకా అక్కడ టారిఫ్ హైకులు తీసుకోవాలి ఆఫ్టర్ ఎలక్షన్స్. అవి ఎలాగో తీసుకుంటారు. డిజిటల్ స్పేస్ కూడా ఎవర్ గ్రీన్ స్పేస్ కాబట్టి రీఛార్జ్లు చేసుకోవడం మనం ఏం ఆపం కాబట్టి అలాంటి వాటిల్లో లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఇంకా మనకి స్టిల్ ఆపర్చునిటీని వెతకచ్చేమో. కానీ ఇంకా అదంతా వద్దనుకున్న డెట్ స్పేస్ లో గిల్డ్ సైడ్ కూడా గవర్నమెంట్ సెక్యూరిటీ సైడ్ కూడా ఈ వీడియోని చూస్తే అర్థమవుతుంది. వాటి సైడ్ కూడా మీరు ఆపర్చునిటీస్ ని వెతకచ్చు. ఓన్లీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేసే కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇన్ కమింగ్ టు ట్రేడింగ్ యాక్టివిటీ, నేను మార్కెట్ ని బులిష్ గానే చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇది బ్లైండ్ బులిష్ కాదు. మార్కెట్ లో ఎప్పుడు చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. కళ్ళు మూసుకొని మార్కెట్ పెరిగిపోతుందని నేను అనుకోవట్లేదు. మార్కెట్ లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అవి నేను రిపీటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నవే. మళ్ళీ అన్నిటిని కలిపి ఒకసారి చెప్తే అదే ఇంకొక 15 minutes పడుతుంది. ఆ ఎలిమెంట్స్ అన్ని ఇంక్లూడింగ్ ఫండ్ ఫ్లోస్ తో సహా మొత్తం అన్ని ఫ్యాక్టర్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని నేను మార్కెట్ ని బులిష్ గా చూస్తున్నాను. పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీ రీసెంట్ టైమ్స్ లో మెన్షన్ చేస్తున్నట్టు బ్యాంక్ నిఫ్టీని లీడ్ చేస్తుందని అనుకుంటున్నాను. బట్ ఇక్కడి నుంచి మార్కెట్ పెరుగుతూ టువర్డ్స్ 22,540 to 560 ఆ 20 పాయింట్ జోన్ దగ్గరకు వస్తున్నప్పుడు జాగ్రత్త. అక్కడికి వస్తున్నప్పుడు రెసిస్టెన్స్ స్ట్రాంగ్ గా కూడా ప్లే అవ్వచ్చు. ఆ లెవెల్ అబోవ్ సస్టైన్ అయితేనే టువర్డ్స్ 22,800 నిఫ్టీకి గేట్స్ ఓపెన్ అవుతాయి. లేదంటే అగైన్ ఫాల్, కొంత కన్సాలిడేషన్ ఈ జోన్స్ లో కూడా కొంత సివియర్ గా మార్కెట్ లో కన్సాలిడేషన్ ఉండొచ్చు అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. 22,540 to 22,560 ఆ 20 పాయింట్ జోన్ విత్ రెస్పెక్ట్ టు నిఫ్టీ గమనించాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ 47,300 బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ మార్కెట్ క్లోజ్ అవ్వకుండా, బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవ్వకుండా అన్నెసరీగా షార్ట్స్ ఆర్ కాల్స్ ని సెల్ చేసే ప్రయత్నం నేనైతే పర్సనల్ గా చేయాలనుకోను. అండ్ కమింగ్ టు నిఫ్టీ 22,050 బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వెళ్లేంత వరకు కూడా నేను మార్కెట్ పరంగా నెగిటివ్ గా చూడాలనుకోవట్లేదు. కొన్ని డేస్ ఆగండి. 22,050 అంటే ఇవాళ పెరిగిన దానికి దూరం అయిపోయింది ఒప్పుకుంటా. ఇంకొన్ని డేస్
కేస్ మార్కెట్ స్టెబిలైజ్ అవుతే మనం ఆ లెవెల్ ని 22,200 కి తీసుకొద్దాం. ప్రీవియస్ గా రెసిస్టెన్స్ ఇప్పుడు సపోర్ట్ ఉంది కాబట్టి తీసుకొద్దాం. బట్ కొంత మార్కెట్ ని స్టెబిలైజ్ అవ్వనివ్వండి. టిల్ దెన్ మార్కెట్ 22,050 అబోవ్ ఉన్నంత వరకు మార్కెట్ లో ఇంట్రాడే సెషన్స్ లో కూడా మార్కెట్ పడుతున్నప్పుడు కంటే పెరుగుతున్నప్పుడు ఉంటున్న బులిష్ ఆపర్చునిటీస్ ని, ట్రేడ్ సెటప్స్ ని నేను వ్యాలిడ్ గా చూస్తాను. షార్ట్ సైడ్ ఆర్ మార్కెట్ ఫాలో అవుతుంటే ఇమీడియట్ గా సెల్ చేయాలన్నా, నెగిటివ్ సైడ్ ఈవెన్ రేంజ్ బౌండ్ సైడ్ కూడా నేను వెళ్ళను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటున్న వాళ్ళకి ఒక భారీ శుభవార్తనే చెప్పాలి. ఆర్బీఐ వాళ్ళు కార్డ్ నెట్వర్క్స్ కి అండ్ క్రెడిట్ కార్డ్స్ ని ఇష్యూ చేస్తున్న వాళ్ళకి డైరెక్షన్స్ అయితే ఇచ్చారు. ఇన్ సింపుల్ టర్మ్స్, కార్డ్ నెట్వర్క్స్ అంటే ఏంటంటే మీరు వీసా కార్డ్స్ అని, మాస్టర్ కార్డ్స్ అని, రూపే కార్డ్స్ అని, ఈవెన్ ఇంకొంత ఎక్స్పెన్సివ్ కార్డ్స్ వాడుతున్న వాళ్ళైతే డైనర్ క్లబ్ అని, అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్స్ అని ఇవి వాడుతూ ఉంటారు కదా. ఇవి నెట్వర్క్ అనమాట. కార్డ్ నెట్వర్క్ మీకు సేవల్ని వీటి ద్వారానే పొందుతూ ఉంటారు. ఆ కార్డ్ ని ఇష్యూ చేసేది ఎస్బీఐ కార్డ్స్ అవ్వచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవ్వచ్చు, యాక్సిస్ అవ్వచ్చు, ఐసిఐసిఐ అవ్వచ్చు. వీళ్ళు కార్డ్ ని ఇష్యూ చేసే కంపెనీస్. ట్రాన్సాక్షన్ వాటి బ్యాంక్స్ నుంచి జరుగుతుంటాయి. బట్ ఈ ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేసేది ఈ నెట్వర్క్ కంపెనీస్ లైక్ వీసా, మాస్టర్ కార్డ్ ఇందాక అనుకున్న కంపెనీస్. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆర్బీఐ వాళ్ళు, ఇప్పటి వరకు ఏం జరిగేదంటే కార్డ్ ఇష్యూ చేస్తున్న వాళ్ళు అంటే ఈ బ్యాంక్ అండ్ కార్డ్ నెట్వర్క్స్ లైక్ వీసా, మాస్టర్ కార్డ్, రూపే వీళ్ళతో ఒక అగ్రిమెంట్స్ ఉండేవి. లైక్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కేవలం మాస్టర్ కార్డ్సే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు కేవలం వీసా కార్డ్సే, ఆర్ ఇంకొక బ్యాంక్ కేవలం రూపే కార్డ్సే, ఇలా అగ్రిమెంట్స్ ఉండేవి. దీని కారణంగా ఏం జరుగుతుందంటే రూపే కార్డ్స్ కి ఇప్పుడు మనం యూపీఐ లింక్ చేసుకొని మనం యాక్టివిటీ చేసుకోవచ్చు యూపీఐ ద్వారా. అండ్ ఇంకొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, కొన్ని దగ్గర మాస్టర్ కార్డ్స్ పనిచేయమంటారు, కొన్ని దగ్గర అమెక్స్ కార్డ్స్ పనిచేయమంటారు, కొన్ని దగ్గర డైనర్స్ క్లబ్ కార్డ్స్ పనిచేయమంటారు. అండ్ ఇంకొన్ని దగ్గర అమెక్స్ కార్డ్స్, డైనర్ క్లబ్ కార్డ్స్ వాడాలంటే, ఆ నెట్వర్క్ కార్డ్స్ వాడాలంటే ఎక్కువ చార్జెస్ తీసుకుంటారు. బికాస్ ఆ నెట్వర్క్ కంపెనీస్ ఎక్కువ చార్జ్ చేస్తాయి కాబట్టి ఆ షాప్ వాళ్ళ దగ్గర నుంచి చేసిన ట్రాన్సాక్షన్ కి. సో దీనికి కస్టమర్స్, షాప్ వాళ్ళు వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న ఆర్బీఐ వాళ్ళు చెప్పింది ఏంటంటే, కొత్త కార్డ్ ఇష్యూ చేస్తున్నప్పుడు కస్టమర్ ని అడగండి మీరు ఏ నెట్వర్క్ లో ఉండాలనుకుంటున్నారు. ఏ నెట్వర్క్ అయినా పర్లేదంటే మీ ఇష్టం. కానీ వాళ్ళు ఏదైనా ఒక పర్టికులర్ నెట్వర్క్ చెప్తే ఆ కార్డ్ నే ఇష్యూ చేయమంటున్నారు. అంటే ఇంకా నుంచి ఏదో ఒక కార్డ్ వచ్చేయడం కాదు. మీరు రూపే కావాలంటే రూపే కార్డ్ వస్తుంది, మాస్టర్ కార్డ్ కావాలంటే మాస్టర్ కార్డ్ వస్తుంది, మీకు నచ్చింది వస్తుంది. అండ్ ఎగ్జిస్టింగ్ ఉన్న కస్టమర్స్ కూడా నెక్స్ట్ టైం కార్డ్ ని రెన్యువల్ ఇస్తారు కదా, అంటే ఒక కార్డ్ ఒక టైం కి ఎక్స్పైర్ అవుతుంది, ఇంకొక కార్డ్ రావాలి కదా, అప్పుడు కూడా వాళ్ళని అడగండి మీరు ఏ నెట్వర్క్ లో ఉంటారని. ఆర్ 6 months లోపు వాళ్ళు మార్చుకోవాలనుకుంటున్నా వాళ్ళకి ఇంకొక కొత్త నెట్వర్క్ తో ఉంటున్న కార్డ్ ని ఇవ్వండి అని డైరెక్షన్స్ ని క్రెడిట్ కార్డ్ కంపెనీస్ కి ఆర్బీఐ వాళ్ళు పాస్ చేస్తున్నారు. బట్ ఇది ఎవరికి వర్తించదంటే, సొంత నెట్వర్క్ ఉంటుందా వాళ్ళకి వర్తించదు. అండ్ 10 లక్షల కంటే తక్కువగా కార్డ్స్ ని ఇష్యూ చేస్తున్న వాళ్ళు, బికాస్ వాళ్ళకి కొంత ఎక్కువ ఎక్స్పెన్స్ అవుతుంది ఈ మొత్తం ఇలా చేయించాలి కొత్త కార్డ్స్ ఇష్యూ చేయాలంటే. కాబట్టి 10 లక్షల కంటే తక్కువ క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేసిన వాళ్ళు కూడా ఇది వర్తించదని ఆర్బీఐ వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తూ ఉండడం. యాక్చువల్లీ ఇలాంటి అప్డేట్ మీరు ప్రీవియస్ గా వినే ఉంటారు, కానీ ప్రీవియస్ గా చేసిన దానికి ఇప్పుడు కొన్ని చేంజెస్ చేస్తూ కొత్తగా ఆర్బీఐ వాళ్ళు ఈ చేంజెస్ చేస్తూ ఉండడం. ఇది మార్చ్ 6 నుంచి 6 months లోపు ఎఫెక్ట్ అవుతాయి, ఈ రూల్స్ అని ఇంప్లిమెంట్ అవుతాయనేలా వస్తున్న అప్డేట్స్ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్న వాళ్ళకి పాజిటివ్ గానే చూడాలి. నెక్స్ట్ సుజ్లాన్ ఎనర్జీ, ఐనాక్స్ విండ్ అండ్ ఐఆర్డీఏ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా ఏం జరిగింది అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇది నేను రెగ్యులర్ గా న్యూస్ వీడియోస్ లో కవర్ చేయడానికి కూడా ప్రధాన కారణం. మేబీ ఏదో ఒక టైంలో అప్డేట్ మిస్ అయిన వాళ్ళ స్టాక్స్ రిలేటెడ్ గా ఏం జరుగుతుందో తెలియాలని లాస్ట్ వీడియో, లాస్ట్ బిఫోర్ వీడియో నుంచి మీరు సుజ్లాన్ రిలేటెడ్ ఉన్న అప్డేట్స్ ని ట్రాక్ చేస్తే మీకు అర్థమవుతుంది. రివర్స్ ఆప్షనింగ్ ని గవర్నమెంట్ మళ్ళీ తీసుకొస్తుందని చేస్తున్న కామెంట్స్, వస్తున్న అప్డేట్స్. రివర్స్ ఆప్షనింగ్ ఇది అసలు యాక్చువల్లీ మంచిది కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ లైక్ సుజ్లాన్ అండ్ ఐనాక్స్ విండ్ కి. అండ్ దీని రిలేటెడ్ గా 30% ఆఫ్ ద బిజినెస్ విండ్ ఎనర్జీ నుంచి వస్తుంటుంది కాబట్టి రెన్యూబుల్ ఎనర్జీ సైడ్. ఐఆర్డీఏ వాళ్ళకి కూడా ఇది అంత వెల్కమింగ్ డెసిషన్ కాదు. కాబట్టి ఇలా వస్తే ఒకవేళ ఈ కంపెనీస్ బిజినెస్ మళ్ళీ ప్రీవియస్ లో గతంలో ఎలా అయితే ఇంపాక్ట్ అయ్యో సుజ్లాన్ పరంగా అలానే ఇంపాక్ట్ అవుతాయని మార్కెట్ భయపడుతూ ఇప్పుడు లోయర్ సర్క్యూట్స్ అయితే స్టాక్ టచ్ అవుతుంది. దీని రిలేటెడ్ గా క్లారిటీ ఆర్ మేనేజ్మెంట్స్ అట్లీస్ట్ బయటకు వచ్చి దీని పరంగా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని ఒక కాల్ కండక్ట్ చేస్తే, ఒక కాన్ఫరెన్స్ కాల్ కండక్ట్ చేస్తే పర్టికులర్ గా సుజ్లాన్ సైడ్ నుంచి ఇన్వెస్టర్స్ పరంగా దీనికి ఒక క్లారిటీ ఉంటుంది. అంతవరకు స్టాక్స్ లో వోల్టాలిటీ ఉంటుందన్న విషయాన్ని ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. అండ్ దీని గురించి మీకు ఎలాగో టైం లైన్స్ ఉంటాయి కాబట్టి లాస్ట్ 2 వీడియోస్ లో ఉంటున్న డేటాని మస్ట్ అండ్ షుడ్ గా వాచ్ చేయండి. నెక్స్ట్ సంవర్ధన మదర్సన్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కంపెనీలో జపాన్ కి సంబంధించిన సుమిటోమో వైరింగ్ వాళ్ళు సుమారుగా ఒక 14% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. డిసెంబర్ ఎండెడ్ క్వార్టర్ చూస్తే వాళ్ళు నియర్లీ 4.43% వాటాని డిస్కౌంట్ లో సెల్ చేస్తూ ఉండడం. బేస్ ప్రైస్ అరౌండ్ నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో చూస్తే 121, 122 ఇన్ బిట్వీన్ పెడుతూ ఉండడం. అరౌండ్ 30 crore షేర్, ఆల్మోస్ట్ 4.5% వాటా సెల్ చేస్తూ ఉండడం. స్టాక్ ఇవాళ డిక్లైన్ అయింది. అలాగే జొమాటోలో కూడా ఒక బిగ్ బ్లాక్ డీల్ అండ్ ఫిన్ సింగపూర్ వాళ్ళు అలీబాబాకి సంబంధించిన వాళ్ళు 2% దగ్గరగా వాటా సుమారు 2800 crores విలువ చేసే వాటాని 159 రూపీ 40 పైస్ లో సెల్ చేస్తూ ఉండడం. 4% డిస్కౌంట్. స్టాక్ లో ఇవాళ మనం సెల్లింగ్ ప్రెషర్ అయితే చూసాం. సో ఈ 2 స్టాక్స్ లో కూడా కేవలం బ్లాక్ డీల్స్ కారణంగానే స్టాక్స్ ఫాల్ అయ్యాయి.
నెక్స్ట్ హ్యావెల్స్ వాళ్ళు వాళ్ళ ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియో నుంచి కిచెన్ అప్లయన్సెస్ లైక్ కుక్ టాప్స్ కానీ చిమ్నీస్ కానీ అండ్ అదర్ బిల్డ్ ఇన్ అప్లికేషన్ కిచెన్ రిలేటెడ్ ఉన్న అప్లికేషన్స్ లోకి మూవ్ అవ్వాలనుకుంటున్నారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ 3 years లో ఈ సెగ్మెంట్ లో టాప్ 3 మార్కెట్ ప్లేయర్స్ లో వన్ ఆఫ్ ద ప్లేయర్ గా ఉండాలనేలా హ్యావెల్స్ వాళ్ళు భావిస్తున్నట్లు. ప్రెసెంట్ అయితే వీళ్ళ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ఏం లేవు, మోస్ట్లీ అవుట్ సోర్స్ చేసుకుంటారు అండ్ వీళ్ళ ప్రొడక్ట్స్ ని బై May 2024 నుంచి లాంచ్ చేస్తున్నట్లు అప్డేట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఎంజిఎల్ గురించి మాట్లాడుకోవాలి. మహానగర్ గ్యాస్ లిమిటెడ్ వీళ్ళు ముంబై ఆ రీజన్స్ లో గ్యాస్ ని సప్లై చేస్తూ ఉంటారు, సిఎన్జి గ్యాస్. వీళ్ళు వాళ్ళ గ్యాస్ ప్రైజెస్ ని పర్ కేజీకి 2.5 రూపీ దగ్గరగా కట్ చేస్తూ ఫైనల్ సిఎన్జి ప్రైస్ ని 73 రూపీ 50 పైస్ దగ్గరగా పెడుతూ ఉండడం, పర్ కేజీకి 2 రూపీ 50 పైస్ ప్రైస్ కట్ వీళ్ళు తీసుకుంటూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ సెల్లింగ్ కి మెయిన్ రీజన్ గా కనిపిస్తుంది. బికాస్ గ్లోబల్ గా ఉంటున్న నేచురల్ గ్యాస్ ప్రైస్లు పడుతూ ఉన్న ఈ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ సిజిడిస్ అంటారు, ఇవి ఆ బెనిఫిట్ ని ఎండ్ యూజర్ కి అంటే కన్స్యూమర్ కి పాస్ ఆన్ చెయ్యట్లేదని రీసెంట్ గా ఆయిల్ మినిస్టర్ కొన్ని కన్సర్న్స్ ని వ్యక్తం చేశారు. అంటే గ్లోబల్ గా మీకు రావాల్సిన రా మెటీరియల్ ప్రైస్ ఏమో తగ్గుతూ ఉంటది, బట్ మీరు ఆ రా మెటీరియల్ ని యూజ్ చేసుకొని సప్లై చేసే గ్యాస్ ప్రైస్ మాత్రం తగ్గించట్లేదు. దీని గురించి ఒక సీరియస్ ఆర్ డ్రాస్టిక్ మెజర్స్ తీసుకొచ్చి ఈ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఎంజాయ్ చేసిన ఈ ప్రాఫిట్స్ ని కన్స్యూమర్స్ కూడా పాస్ ఆన్ చేసేలా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందని రీసెంట్ టైమ్స్ లో వస్తున్న అప్డేట్స్ తోనే మీరు గమనిస్తే దీనికి ముందే ఎంజిఎల్ కి ముందే గుజరాత్ గ్యాస్ వాళ్ళు కూడా ఆల్రెడీ ప్రైస్లని కట్ చేశారు అండ్ ఇప్పుడు ఎంజిఎల్ వాళ్ళు కట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఐజిఎల్ వాళ్ళు కూడా కట్ చేస్తారు. కాబట్టి ఈ స్టాక్స్ అన్నిట్లో కూడా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్నిట్లో కూడా ఏ ప్రాఫిట్ అయితే వీటికి బాటమ్ లైన్ లో ఎక్కువ ఉంటుంది, ఇంకా ఫర్దర్ గా కూడా మంచిగా గ్రో అవుతారని అనుకున్నారు. గ్లోబల్ గా తగ్గుతున్నప్పుడు రేట్లు తగ్గుతున్నప్పుడు మీరు కూడా స్ట్రాంగ్ గా పాస్ చేయాలని రీసెంట్ గా ఆయిల్ మినిస్టర్ గా చేసిన కామెంట్స్ సీరియస్ గా తీసుకుంటూ ఇప్పుడు గ్యాస్ ప్రైస్ ఇలా కట్ చేస్తూ ఉండడం ఇక్కడతోనే కాదు, ఫర్దర్ గా కూడా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ప్రైస్ కట్ చేస్తాయని మార్కెట్ అయితే భావిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, స్టాక్ పెరిగితే కానీ అసలు ఎందుకు పెరిగిందని రీసెర్చ్ చేస్తే దీంట్లో ఒక స్పెషల్ సిచ్యువేషన్ ఉంది. దాని కారణంగానే స్టాక్ పెరుగుతుంది అన్నది అర్థం కాలేదు. సారీ ఫర్ లేట్ అప్డేట్, బట్ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. మీకు తెలుసు టాటా సన్స్ వాళ్ళు ఐపీఓగా రావాలనుకుంటున్నారు అండ్ స్పార్క్ క్యాపిటల్ వాళ్ళు చెప్తున్న డేటా ప్రకారం సుమారుగా 7 to 8 ట్రిలియన్ రూపీస్ అంటే 7 నుంచి 8 లక్షల కోట్లు, ఇంకొంతమంది 10 లక్షల కోట్ల దగ్గరగా కూడా వాల్యూ అవుతుంది టాటా సన్స్ అని చెప్తున్నారు. ఆ టాటా సన్స్ అనేది పేరెంట్ కంపెనీ ఫర్ ఆల్ టాటా గ్రూప్ కంపెనీస్ అండ్ ఆ పేరెంట్ కంపెనీ రిలేటెడ్ గా స్టాక్స్ ని కూడా టాటా మోటార్స్ వాళ్ళు, ఇండియన్ హోటల్స్ వాళ్ళు, టాటా పవర్ వాళ్ళు అండ్ టాటా కెమికల్ వాళ్ళు హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్పెషల్ సిచ్యువేషన్ ఏంటంటే టాటా పవర్ కానీ, టాటా మోటార్స్ కానీ, ఇండియన్ హోటల్స్ కానీ వీళ్ళంతా హోల్డ్ చేస్తున్న వాటా విత్ రెస్పెక్ట్ టు టాటా సన్స్ దేర్ మార్కెట్ క్యాపిటల్ చూస్తే చాలా తక్కువ ఉంది. కానీ కేవలం టాటా కెమికల్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్న వాటా టాటా సన్స్ లో వాళ్ళ ఎంటైర్ మార్కెట్ క్యాపిటల్ లో 73% దగ్గరగా ఉంది. ఇంకా ఇది సింప్లిఫై చేసి చెప్పాలంటే ఈ 30,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ టాటా కెమికల్స్ కి సంబంధించింది. అందులో 73 నుంచి 75% ఆ వాల్యుయేషన్ అంతా కూడా టాటా సన్స్ కి సంబంధించింది. ఈ టాటా కెమికల్స్ కి సంబంధించింది ఇంకా రిమైనింగ్ 27%. అంటే టాటా సన్స్ ఐపీఓ ఒకవేళ మార్కెట్ లోకి వచ్చి బంపర్ హిట్ అయిందంటే అది టాటా కెమికల్స్ ఒక ఇన్నర్ వాల్యుయేషన్స్ ని అన్లాక్ చేస్తూ టాటా కెమికల్స్ కు ఒక బిగ్ మూవ్ ఇస్తుందని మార్కెట్ భావిస్తూనే ఇవాళ ర్యాలీ అయింది. ఇది అదర్ దాన్ కెమికల్ ప్రైజెస్ కూడా హైక్ అవుతున్నాయి రీసెంట్ టైమ్స్ లో, బట్ అది కాదు మెయిన్ థీమ్. ఇక్కడ మెయిన్ థీమ్ టాటా సన్స్ ఐపీఓ మార్కెట్ లో లిస్ట్ అవుతూ ఉండడం. ఇంకా దీని రిలేటెడ్ గా డీటెయిల్స్ ని మాట్లాడుకుంటే మీన్స్ ఇంకొంత ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుంటే యాక్చువల్లీ టాటా సన్స్ వాళ్ళకి లిస్ట్ అవ్వాల్సిన నీడే లేదు, బట్ ఆర్బీఐ వాళ్ళు ఒక లిమిటేషన్ పెట్టారు. యాజ్ ఎ హోల్డింగ్ కంపెనీ మీరు సెప్టెంబర్ 2025 లోపు మార్కెట్ లో లిస్ట్ అవ్వమని. సో ఆ లోపు ఖచ్చితంగా టాటా సన్స్ రావాల్సిందే ఐపీఓగా. అండ్ దాని టోటల్ మార్కెట్ క్యాపిటల్ ఎంతో తెలుసా? యూజువల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం అయితే 16 లక్షల కోట్లు. బట్ నేను ఇందాక మీకు 8 నుంచి 9 లక్షల కోట్లు అని చెప్పాను కదా, అది హోల్డింగ్ కంపెనీ డిస్కౌంట్. హోల్డింగ్ కంపెనీస్ ఎప్పుడు 100% వాల్యూలో ఉండవు, 50% డిస్కౌంట్ లో మినిమం ట్రేడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి సుమారు 8 lakh crore దగ్గరగా వాల్యుయేషన్ లో మార్కెట్ లోకి వస్తుంది. ఇప్పటి వరకు మార్కెట్ లో లిస్ట్ అవ్వలేదు కాబట్టి ఆ వాల్యుయేషన్ అన్లాక్ అవ్వలేదు, బట్ అప్కమింగ్ టైమ్స్ లో వచ్చే లిస్ట్ అయితే ఆ వాల్యుయేషన్ అన్లాక్ అవుతుంది. కాబట్టి అది టాటా కెమికల్స్ కి ఫేవర్ గా ఉంటుందని మార్కెట్ భావిస్తూ ఉంది. మరి టాటా కెమికల్స్ ఒక వాల్యుయేషన్ 6,000 కోట్లు అయితే కాదు కదా, బికాస్ టాటా కెమికల్స్ వాళ్ళకి మ్యానుఫాక్చరింగ్ కెపాసిటీ ఇండియాలో గుజరాత్ లోను, ఆంధ్రప్రదేశ్ లోను, తమిళనాడులోను అండ్ మహారాష్ట్రలోను విత్ సోడా యాష్ కెపాసిటీ 10,91 మెట్రిక్ టన్ పర్ యానం అండ్ బైకార్బోక్ కెపాసిటీ 1,50,000 మెట్రిక్ టన్ పర్ యానం అండ్ సాల్ట్ ఒక ప్రొడక్షన్ కెపాసిటీ 16 lakh మెట్రిక్ టన్ పర్ యానం అండ్ ప్రీబయోటిక్ అండ్ స్పెషల్ సిలికా. ఇలా వీళ్ళకి ఇండియాలోనే చాలా బిజినెస్ లు ఉన్నాయి అండ్ ఇంటర్నేషనల్ గా కూడా యుఎస్ లో వాళ్ళకి ఇన్స్టాల్డ్ కెపాసిటీ రిగార్డింగ్ సోడా యాష్ 25 lakh మెట్రిక్ టన్ పర్ యానం అండ్ అలాగే యూకే లోను సోడా యాష్, బైకార్బ్, సాల్ట్ అండ్ ఈవెన్ కెన్యాలో కూడా సోడా యాష్ రిలేటెడ్ గా వాళ్ళకి బిజినెస్ లు ఉన్నాయి. అండ్ ఫర్ FY 23-24 వాళ్ళ సేల్స్ 16,789 కోట్లు అండ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఆల్మోస్ట్ 2,700 crores అండ్ నెట్ ప్రాఫిట్ 2,400 crores అండ్ కేవలం బుక్ వాల్యూ పరంగా చూసుకున్నా అంటే వీళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ వీటన్నిటి
వీటన్నిటిని వాల్యూ చేసి చూసుకున్నా 840 రూపీస్ పర్ షేర్ దగ్గరగా ఈ కంపెనీలో టాటా కెమికల్స్ ఒక రియల్ వాల్యూ క్రియేట్ అవ్వాలి. అలా ఎలా కంపేర్ చేసి చూస్తున్నా ఇవాళ పెరిగిన తర్వాత కూడా టాటా కెమికల్స్ స్టిల్ ఇంకా స్పెషల్ ఆపర్చునిటీ స్టాక్ గా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు. బట్ అగైన్ ఇలా పెరిగిపోయాక చెప్పడం నాకు కూడా బాధగా ఉంది. ఇదేదో ముందే చెప్పుంటే ఈ ఆపర్చునిటీ ఇంకా బెటర్ గా ప్లే అయ్యేదేమో, ఇంకా బెటర్ గా కనిపించేదేమో. బట్ ఇంత పెరిగిన తర్వాత కూడా అప్కమింగ్ టైమ్స్ లో టాటా సన్స్ ఐపీఓ మార్కెట్ లో ఖచ్చితంగా హిట్ అవుతుంది. డిస్కౌంట్ లోకి అయితే వెళ్ళదు, ఖచ్చితంగా బంపర్ మెజారిటీతో ఉంటదనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటున్న వాళ్ళు మాత్రం టాటా కెమికల్స్ ద్వారా ఇండైరెక్ట్ గా టాటా సన్స్ ఒక ఐపీఓని ప్లే చేయొచ్చు అనేది నా ఒపీనియన్. ఇది ప్యూర్లీ నా ఒపీనియన్. బికాస్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరు చెప్పిన మాటలను బట్టి మనం చేయకూడదు, మన ఓన్ అనాలిసిస్ ద్వారానే చేయాలి. ఇక్కడ నేను ఇది పాజిటివ్ గా చూస్తున్నాను ఈవెన్ ఆఫ్టర్ 11% ర్యాలీ అయిన తర్వాత కూడా. అగైన్ ఐఎమ్ సారీ, ఇది నేను ముందుగా చెప్పుంటే ఇంకా బాగుండేదేమో. బట్ ఎస్ స్టిల్ నాకు ఇక్కడైతే కంఫర్ట్ ఉందని అనుకుంటున్నాను. ఇంకా టాటా సన్స్ రిలేటెడ్ ఉంటున్న వాల్యుయేషన్స్ అండ్ మ్యాథ్స్ అంతా చేశాక మీ డ్యూ డిలిజెన్స్ కూడా చేసి మీ అనాలిసిస్ ని కూడా చేసి ఫర్దర్ గా మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ ని తీసుకోండి. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కూడా కాదు. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ ఈ 22,430 లెవెల్ ని కొంత గమనించండి. బికాస్ ఇవాళ మీకు బ్రేక్అవుట్ అయిన తర్వాత కూడా ప్రీవియస్ గా మనకు అక్కడ రెసిస్టెన్స్ ఉంది అండ్ ఇవాళ కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ ఆ రేంజ్ దగ్గరే సపోర్ట్ కూడా కనిపించింది. కాబట్టి ఇది బ్రేక్ అయి డౌన్ సైడ్ 15 మినిట్ క్యాండిల్ క్లోజ్ అవుతుంటే దెన్ ప్రాబబుల్లీ మార్కెట్ 22,370 అండ్ ఆ బిలో 22,280 దగ్గర సపోర్ట్స్ తీసుకోవచ్చేమో. బట్ ఆ లెవెల్ ని రెస్పెక్ట్ చేస్తుంటే దెన్ అప్ సైడ్ టువర్డ్స్ 22,560, 540 to 560 20 పాయింట్ జోన్ వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. దానిపైన నేను లెవెల్స్ ని కూడా ఇంకా డ్రా చేయలేదు. దానికి ప్రధాన కారణం నేను మార్కెట్ అక్కడ కొంత కన్సాలిడేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఆ లెవెల్స్ బ్రేక్ అయి మార్కెట్ అప్ సైడ్ కి వెళ్తుంటే దెన్ ఇమీడియట్ గా మీకు లెవెల్స్ అనేవి టెలిగ్రామ్ లో ఉంటాయి. అరే రేపటి రోజు ఈ లెవెల్స్ కి దగ్గరగా మార్కెట్ వచ్చింది అన్నా కానీ రేపటి వీడియోలో చెప్తాను. బికాస్ ఈ మార్కెట్ ఈ ఆల్ టైమ్ హైస్ కి ఇంత క్విక్ గా పైకి వెళ్ళిపోతుంటే ఉన్న మెథడ్స్ అన్నిటిని ఉపయోగించి ఈ ట్రెండ్ లైన్ ఎక్స్టెన్షన్స్ కానీ ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ ని కానీ అండ్ ఇండికేటర్స్ ని కూడా ఆన్ హైయర్ టైం ఫ్రేమ్స్ లైక్ ఈ హవర్లీ డైలీ నుంచి కూడా పక్కకు వెళ్ళి వీక్లీ మంత్లీలోకి వెళ్ళి మరి లెవెల్స్ ని అరేంజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కొంత టైం నేనైతే ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనుకుంటున్నాను. కాబట్టి అక్కడ మేబీ కన్సాలిడేట్ అవ్వచ్చు. కాబట్టి నేను ఇంకా లెవెల్స్ డ్రా చేయలేదు. బట్ ఆ లెవెల్స్ బ్రేక్ అవుతున్నా ఇమీడియట్ గా లెవెల్స్ మీకు నేను ఇస్తాను. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరకు వచ్చే ఇవాళ ఫాల్ అయింది. బట్ ఇది ఒక ఎక్స్పైరీ ఫాల్ అనుకుంటున్నా. లెట్స్ సీ రేపటి రోజు మార్కెట్ ఎలా ఉంటది బ్యాంక్ నిఫ్టీ పరంగాని. ఇఫ్ ఇన్ కేస్ ఈ 48,200 బ్రేక్ అయి అప్ సైడ్ కి వెళ్తుంటే మాత్రం టువర్డ్స్ 48,500 అండ్ ఆల్ టైమ్ హైస్ చెప్పాను కదా 48,638 అరౌండ్ డిసెంబర్ 28th వెళ్ళిన హై. ఇది సుమారు ఈ లెవెల్ దగ్గర వస్తుంది. కాబట్టి 48,650 దగ్గరకు వచ్చినప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. డౌన్ సైడ్ 47,820 అండ్ 47,633 రేంజ్ అని డిస్కస్ చేయట్లేదు. రీజన్ మీకు తెలుసు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.